హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో చికెన్ పకోడా కంటే రెట్టింపు రుచితో మిల్లీ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. నాన్ వెజ్ తినని వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. క్రిస్పీగా క్రంచీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. బట్ టేస్ట్ మాత్రం బయట బండి దగ్గర కొనుక్కొని తినే టేస్ట్ రావాలి అంటే నేను చెప్పే విధంగా చేస్తే పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ మిల్లీ మేకర్ పకోడా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా మిల్లీ మేకర్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ఈ మిల్లీ మేకర్ పకోడా కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా మిల్లీ మేకర్ తీసుకోవాలి. మనం చేసుకున్న ఈ మిల్లీ మేకర్ పకోడా కోసం మిల్లీ మేకర్ అనేది చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ మిల్లీ మేకర్ మునిగేటట్టుగా నీళ్లు పోసేసి జస్ట్ వాష్ చేసేయండి. ఇందులో వేడి నీళ్ళు పోసి నానపెట్టడం లాంటివి ఏమి చేయొద్దండి. అలా వేడి నీళ్ళు పోసి నానపెడితే మిల్లీ మేకర్ పకోడా అనేది క్రిస్పీగా రాకుండా లోపల మెత్తగా ఉండిపోతుంది. జస్ట్ నీళ్ళతో వాష్ చేస్తే సరిపోతుంది. అలా ఒకసారి కడిగేసి నీళ్ళని వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా ఈ మిల్లీ మేకర్కి బాగా పట్టించండి. స్పైసెస్ అన్నీ మిల్లీ మేకర్కి బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 4 నుంచి 5 దాకా పచ్చిమిరపకాయలను తీసుకొని చీల్చుకొని వేసుకోండి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు కొంచెం డ్రైగా అనిపిస్తే 2 లేదా 3 టీ స్పూన్ల దాకా నీళ్లు వేసుకొని జస్ట్ తడుపుకొని కలుపుకోవచ్చు. నాకు కొంచెం డ్రైగా అనిపించిందండి, అందుకని 2 టీ స్పూన్ల వరకు నీళ్లు వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ముద్దలు ముద్దలుగా ఉండకూడదు, పొడి పొడిగా ఉండాలి. ఒకవేళ మీరు నీళ్లు ఎక్కువ వేసినా పిండి క్వాంటిటీ ఎక్కువ వేసినా కూడా మిల్లీ మేకర్ పకోడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. సో అందుకని ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మిల్లీ మేకర్ని సోక్ చేయాల్సిన పని లేదండి, వెంటనే ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా స్పైసెస్ అన్నీ వేసి కలిపి పెట్టుకున్న మిల్లీ మేకర్ని వేసుకొని ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా వేగేటట్టుగా గరిటెతో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లోనే కరకరలాడేటట్టుగా ఈవెన్గా వేయించుకున్న తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా వేయించుకున్న మిల్లీ మేకర్ని ఆయిల్లోంచి మొత్తం తీసేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని వేయించుకోండి. ఫ్లేమ్ను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు మనకు చక్కగా ఫ్రై అవుతాయి. మంట ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా మిల్లీ మేకర్ అనేది కరెక్ట్గా ఫ్రై అవ్వండి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అన్నీ కూడా ఇలా కలుపుతూ ఈవెన్గా వేయించుకున్న తర్వాత వీటిని కూడా తీసి ఒక బౌల్లోకి తీసుకోండి. సో అంతే అండి, చూశారు కదా, వేడివేడిగా మిల్లీ మేకర్ పకోడా అయితే రెడీ అయింది. చాలా సింపుల్ అండి ఈ మిల్లీ మేకర్ పకోడా తయారు చేసుకోవడం. అప్పటికప్పుడు ఏవైనా కారంగా క్రిస్పీగా క్రంచీగా ఏవైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ మిల్లీ మేకర్ పకోడా అయితే చేసుకోవచ్చు. ప్లేట్లోకి సర్వ్ చేసేటప్పుడు ఈ మిల్లీ మేకర్ పైన సన్నగా చాప్ చేసిన ఉల్లి తరుగు వేసుకోండి. అలాగే కొద్దిగా చాట్ మసాలాని పైన స్ప్రింకిల్ చేసుకొని నిమ్మకాయ బద్ద పెట్టి సర్వ్ చేసేయండి. నిమ్మరసాన్ని పిండుకుంటూ ఆనియన్తో ఈ మిల్లీ మేకర్ పకోడా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఈ మిల్లీ మేకర్ పకోడా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.